ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. దిగులు పడవద్దు, జడియవద్దు అని, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని. కొన్ని సందర్భాలు మనల్ని భయపెడుతూ వెక్కిరిస్తూ ఉంటాయి. ఏం చేయలేవు, నీకు అసలు ఏవీ జరగవు, నీకెవరు తోడు అని. అయినా సరే ఆనాటి కాల సమయంలో యెహోషువకు తోడై ఉన్నటువంటి దేవుడే ఈరోజు ఇప్పుడు నీతో అంటున్నాడు, దిగులు పడవద్దు, భయపడవలసిన అవసరం లేదు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. దేవుని ఎదుట భయముతో జీవించు. నరుల ఎదుట, ప్రభుత్వాల ఎదుట, దేవుని ఎదుట నీతిగా దేవుణ్ణి వెతుకు. అలాగే జీవించు. శత్రువులు సహితం శ్రేష్టమైనటువంటి స్నేహితులుగా అవుతారు. దేవుడు మీతో ఉన్నాడు, సమాధానం నీతో ఉంది. శాంతి అయి ఉన్నటువంటి యేసే మనతో ఉండగా ఎందుకు దిగులు? అందరూ చేతులు కడిగేసుకుని నిన్ను ఒంటరిగా మిగిల్చారన్న ఆలోచనతో దిగులా? నేనెక్కడికి వెళ్ళగలను అని అనుకుంటున్నావా? ఎవరు నిన్ను నెట్టివేసినా, ఆఖరికి కృంగిపోయేలా చేసినా, వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీతో మాట్లాడుతూనే ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. నీ భవిష్యత్తు ఇలా అని. దేవుని శ్రద్ధగల కన్ను నీ మీద ఉంది గనుక నిబ్బరముతో ధైర్యంగా ఉండు. దిగులు పడవద్దు, జడియవద్దు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. God bless you. Amen.